హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు వచ్చేసి నేను మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రై చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి 2 కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే 2 ఆనియన్స్, బఠానీలు, 2 రెబ్బల కరివేపాకు, కొన్ని క్యారెట్లు అండ్ క్యాలీఫ్లవరు, బీన్స్. క్యాలీఫ్లవర్ నేను వేడి నీళ్ళల్లో తీసి పెట్టుకున్నానండి. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని మనం సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్ని రకాల వెజిటేబుల్స్ తినాలండి. మనము అన్నిట్లో ప్రతి ఒక్క దానిలోనూ పోషకాలు ఉంటాయి కాబట్టి, విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క కూరగాయ మనం తినాలండి. ఆయిల్లో ఇప్పుడు 2 టేబుల్ స్పూను తాలింపు గింజలు వేసుకోవాలి. అవి కొంచెం వేగాక అందులో పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ కరివేపాకు కూడా వేసుకోండి. ఇవి కొంచెం వేగాక తర్వాత బఠానీ వేసుకోండి. పచ్చి బఠానీలు వేసుకొని కలుపుకోండి. తర్వాత వచ్చేసి బీన్స్ కూడా వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, పెద్దది మంట పెట్టద్దు. తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని కొంచెం వేయించుకోండి, 2 మినిట్స్. ఫైనల్గా క్యాలీఫ్లవర్ అండి. ఇది వేడి నీళ్ళల్లో కొంచెంసేపు ఉంచి తీసానండి నేను. అవి బాగా కలిపేసుకోవాలి. టూ మినిట్స్ మగ్గనించుకోవాలి. అలాగా చూసారు కదండి, మగ్గిపోయినాయి. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే పసుపు కూడా కొంచెం బాగా కలిపేసుకొని ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలా మగ్గించుకోవాలి మూత పెట్టి. తర్వాత కారం వేసుకోండి సరిపడినంత, బాగా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా ధనియాలు జీలకర్ర పొడి వేసుకున్నానండి. గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ ధనియాల జీలకర్ర పొడి మిక్సీ పట్టి పెట్టుకున్నాను, అదే వేసుకుంటారండి. అది వేసుకొని బాగా కలిపేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 1 మినిట్ మగ్గించుకొని తీసేసుకోవాలి. ఇవి చపాతీలోకి, రైస్లోకి రెండిట్లోకి బాగుంటుందండి ఫ్రై. ఇది అయిపోయిందండి ఫ్రై. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదిగో చపాతీలోకి అండి ఇది ఫ్రై చాలా బాగుంటుంది. రైస్లో కూడా. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రై నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.